హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. రీసెంట్గానే సుప్రీంకోర్టు కొట్టేసిన జిఓఎంఎస్ నెంబర్ 3 పైన వీడియో చేయడని చెప్పి నాకు 2 కామెంట్స్ అనేవి రావడం జరిగింది. సో నేను ఈ వీడియోలో జిఓఎంఎస్ నెంబర్ 3 పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, ఆ జిఓఎంఎస్ నెంబర్ 3 అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి మనకు జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్లో కొనసాగుతున్న మెరిట్ లిస్ట్ పైన ఆ యొక్క జడ్జిమెంట్ ఎంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుందనే దానిపైన ఈ వీడియో ఉండబోతా ఉంది. సో ముఖ్యంగా మనము ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి కొన్ని జీవోస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఒక డాక్యుమెంట్ అనమాట, అఫీషియల్ డాక్యుమెంట్, గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్. ఇందులో రిజర్వేషన్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్ విత్ ఇన్ ద షెడ్యూల్ ఏరియాస్. కొన్ని డిపార్ట్మెంట్లో మనకి ఈ యొక్క షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న షెడ్యూల్ ట్రైబ్స్కి మాత్రమే రిజర్వేషన్ 100% రిజర్వేషన్ కానివ్వండి, 75% రిజర్వేషన్ కానివ్వండి, 50% రిజర్వేషన్ కానివ్వండి, ఇట్లా కొంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అప్పుడు ప్రభుత్వాలు విడుదల చేయడం జరిగిందనమాట. సో దాని ఈ డాక్యుమెంట్లో క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మనకు టీచర్స్ రిక్రూట్మెంట్ పైన రావడం జరిగిందనమాట. సో మనము దీన్ని క్లియర్గా గమనిద్దాం, అసలు ఏం చెప్తా ఉన్నారు ఇందులో అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు జిఓఎంఎస్ నెంబర్ 3 డేటెడ్ 10/1/2000లో మనకు ఈ యొక్క జియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఎంత శాతం రిజర్వేషన్ వీళ్ళు కల్పిస్తున్నారు అంటే 100% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. అంతకుముందు 1986లో కూడా ఈ యొక్క జిఓఎంఎస్ నెంబర్ 275ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కూడా 100% రిజర్వేషన్ కల్పించాలి. ఏదైతే షెడ్యూల్ ఏరియాస్లో షెడ్యూల్ ట్రైబ్స్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే షెడ్యూల్ ఏరియాస్లో స్కూల్స్లో ఆ యొక్క ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో అక్కడ షెడ్యూల్ ట్రైబ్స్తోనే ఫిల్ చేయాలని చెప్పి 100% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశం అనమాట ఈ జీవోస్ది. దీనిపైనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో ముఖ్యంగా మనము ఇది కూడా గమనిద్దాము, మనకు పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకు 100% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి కూడా మనకు జీవో ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, జిఓఎంఎస్ నెంబర్ 145 డేటెడ్ 29/12/2001 ప్రకారంగా మనకు పంచాయత్ సెక్రటరీస్ ఏవైతే షెడ్యూల్ ఏరియాస్లోని నోటిఫైడ్ గ్రామ పంచాయత్స్ ఉంటాయో దాంట్లో 100% షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ జియోలోని ముఖ్య సారాంశం అనమాట. నేను ఆ జియోని చదవడం జరిగింది. అప్పుడు పంచాయత్ సెక్రటరీ కేసు అప్పుడు నేను ఆ జియోని చూడడం జరిగింది. నేను ఆ కాపీని ప్రిజర్వ్ చేసుకోలేకపోయాను. బట్ అందులో ఏముంటుందంటే పంచాయత్ సెక్రటరీస్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ నోటిఫైడ్ గ్రామ పంచాయత్స్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్ షుడ్ బి ఫిల్డ్ బై షెడ్యూల్ ట్రైబ్ ఓన్లీ అని ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ మనకి ఏ జిఓఎంఎస్ నెంబర్ ప్రకారంగా ఇస్తూ ఉన్నారంటే మాత్రము జిఓఎంఎస్ నెంబర్ 45 ప్రకారంగా ఇస్తూ ఉన్నారు. సో మనం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఒకసారి గమనిద్దాము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తా ఉంది దీంట్లో అసలు. ఇక్కడ మనం కొంత స్టోరీ అనేది మనం ఒకసారి ఇక్కడ కొంత స్టోరీ అనేది నేను చెప్తాను. ఎందుకంటే మనకు 1986లో మనకు జిఓఎంఎస్ నెంబర్ 275 రావడం జరిగింది. అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే షెడ్యూల్ ఏరియాస్లో టీచింగ్ అనేది అంత అంత ఎడ్యుకేషన్ అనేది అంత సిస్టమ్ అనేది అంత హై క్వాలిటీలో ఉండేది కాదనమాట. అక్కడ వెళ్ళి ఎవరు టీచింగ్ చేసేవాళ్ళు కాదు. దాని దృష్టిలో పెట్టుకొని మనకు 1986లోనే మనకు జిఓఎంఎస్ నెంబర్ 275 తీసుకురావడం జరిగింది. బట్ దాని తర్వాత 2 years తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే స్టేట్ అడ్వైజరీ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరుగుతుంది. అదే మనకి ఈ డాక్యుమెంట్లో క్లియర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ డాక్యుమెంట్ వచ్చేసి 152 pages డాక్యుమెంట్, ఇది జడ్జిమెంట్ కాపీ అనమాట. ఇందులోని సారాంశాన్ని మీకు చెప్తా ఉన్నాను. సో అప్పుడు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కొట్టేసింది. దాని తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టు ఏం చేస్తుందంటే స్టేట్ లోకల్ స్టేట్ కాబట్టి, అంటే లోకల్ హైకోర్టు కాబట్టి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా కోర్టు అనేది ఆ యొక్క రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్తుంది అనమాట. సో అక్కడ మనకు 275ని దాని తర్వాత 73 జీవోని కూడా వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చి అమెండ్మెంట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట కోర్టు. సో అది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. దాని తర్వాత 1988లో కూడా కొంత డిస్ప్యూట్స్ వచ్చేసరికి దాన్ని క్యాన్సిల్ చేసేసి 2000 ఇయర్లో మనకి జిఓఎంఎస్ నెంబర్ 3ని తీసుకురావడం జరుగుతుంది. అందులో 100% రిజర్వేషన్ షెడ్యూల్ ఏరియాస్లో షెడ్యూల్ టీచర్స్ని మాత్రమే రిక్రూట్ చేయాలి స్కూల్స్లో అని చెప్పి ఆ జిఓ యొక్క సారాంశం. సో ఇది ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే, యాజ్ ఎ సీక్వెల్ టు ది క్వాషింగ్ ఆఫ్ జిఓఎంఎస్ నెంబర్ 3, ది అపాయింట్మెంట్స్ మేడ్ ఇన్ ది ఎక్సెస్ ఆఫ్ పర్మిసబుల్ రిజర్వేషన్ కెనాట్ బి సర్వైవ్ అంటుందన్నమాట. సో ఏదైతే రిజర్వేషన్ కల్పించడం జరిగిందో అది సర్వైవ్ కాదు, సో అది యాక్సెప్టబుల్ కాదని చెప్తా ఉందన్నమాట.
సో మనము ఇంకొంచెం డెప్త్గా వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, వీ కెనాట్ ఇగ్నోర్ ద ఫ్యాక్ట్ దట్ సిమిలర్ జియోస్ వాజ్ ఇష్యూడ్ బై ఎస్ఎస్ఎల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1986 అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. జియోఎంఎస్ నెంబర్ 275 విచ్ వాస్ క్వాష్డ్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. 2 years తర్వాత ఏం చేస్తుందంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దాన్ని కొట్టివేయడం జరుగుతుంది. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్తారు, విచ్ వాస్ డిస్మిస్డ్ విత్డ్రా ఇన్ ఇయర్ 1988లో అది విత్డ్రా చేసుకుంటారు. దాని తర్వాత 2000 yearలో వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది చూడండి, ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ద ఎస్ఎస్ఎల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాట్ టు ఎస్కాట్ సచ్ ఇల్లీగలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ 100% రిజర్వేషన్ వన్స్ again, but instead of issuing a GOMS number 3, so which was equally impermissible. సో అది కూడా అది పర్మిసబుల్ కాదని చెప్పి కోర్టు తన వ్యాఖ్యానించిందనమాట. సో ఇక్కడ ఏం చెప్తా ఉందంటే ఇక్కడ 50% కంటే రిజర్వేషన్ కంటే ఎక్కువగా మించిందనుకోండి అది రాజ్యాంగ విరుద్ధము. సో అది మనకు ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ కానీ, ఈక్వాలిటీ బిఫోర్ లా కానీ, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కానీ వీటన్నిటికీ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు అనేది వెలువరించింది. సో ఇక్కడ చూడొచ్చు ఇంకా మనము దీనికి ఈ యొక్క రిలీఫ్ కనుక గమనించినట్టయితే మనకేం చెప్తా ఉందంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ఇలీగల్ ఎక్సైజ్ వాజ్ డన్ ఇన్ 1986లో కూడా ఒక ఎక్సైజ్ చేయడం జరిగింది, అది అన్ఫార్చునేట్గా జరిగింది. దాని తర్వాత వీళ్ళు అన్కాన్స్టిట్యూషనల్గా అటెంప్ట్ చేయడం జరిగింది. జియోఎంఎస్ నెంబర్ 3 ఇక్కడ స్క్రీన్ పైన కనపడతా ఉంది, నేను కొంచెం హైలైట్ చేస్తాను దీన్ని. ఇక్కడ చూడొచ్చు మీరు, it was unfortunate that illegally excise done in 1980s that was tough to protected by yet unconstitutional attempt by issuing GOMS number 3. రాజ్యాంగ విరుద్ధమైన ఒక జీవోని విడుదల చేసినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. 20 years అయినా కూడా పాస్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్ పెక్యులర్ సర్కమ్స్టాన్సెస్ అట పరిస్థితుల్లో. సో ఇక్కడ ఇంకేం చెప్తా ఉందంటే తెలంగాణ ఇంకా చెప్తా ఉంది, ఇక్కడ కోర్ట్ ఏం డైరెక్షన్ ఇస్తుంది చూడొచ్చు మీరు, ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నాట్ టు అటెంప్ట్ సచ్ సిమిలర్ ఎక్సర్సైజ్ ఇన్ ఫ్యూచర్. సో భవిష్యత్తులో ఇట్లాంటి ఎక్సర్సైజెస్ మీరు చేయకూడదు, అటెంప్ట్ చేయకూడదు అని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ దే డూ సో ఎక్సీడ్ ద లిమిట్ ఆఫ్ రిజర్వేషన్ దేర్ షల్ నాట్ బీ ఎనీ సేవింగ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అంటుంది. అట్లాంటి ఏవైనా మీరు కనుక అట్లాంటి చర్యలు కనుక చేస్తే అట్లాంటి అపాయింట్మెంట్స్ చెల్లవు అని చెప్పి ఒక జడ్జిమెంట్లో క్లియర్గా చెప్తా ఉంది. వీ డైరెక్ట్ ది రెస్పాండెంట్స్ టు స్టేట్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఫ్యూచర్. సో మీరు రిజర్వేషన్ని 50% కంటే ఎక్కువగా చేయకూడదు అని చెప్పి ఇక్కడ కోర్టు క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు అనేది మనకు ఏప్రిల్లో రావడం జరిగింది. ఏప్రిల్ 22 రోజున మనకు ఈ యొక్క తీర్పు అనేది వచ్చి విడుదలైందనమాట ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడ 5 lakhs పెనాల్టీ అనేది కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం జూనియర్ పంచాయత్ సెక్రటరీకి దీనికి ఒకసారి మనము లింక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఏదైతే పంచాయత్ సెక్రటరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా 100% రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పి కూడా మనకు జిఓఎంఎస్ నెంబర్ ఏదైతే ఉందో ఆ జిఓఎంఎస్ నెంబర్ 145 ప్రకారంగా ఇవ్వాలి, 100% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ స్టేట్ గవర్నమెంట్ 495 మరియు 494 ఏదైతే రెండిట్లో ఏదైతే ఉందో ఒక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ట్రైబల్ ఏరియాస్లో ట్రైబల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సో నోటిఫైడ్ గ్రామ పంచాయత్స్. సో అది కూడా చెల్లే పరిస్థితి అనేది లేదు, ఎందుకంటే ఈ జడ్జిమెంట్ ప్రకారంగా చూసినట్టయితే అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఏదైతే షెడ్యూల్ ఏరియాస్ వాళ్ళే ఉండరు, ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఉంటారు, ఇతర క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. కాబట్టి ఈ యొక్క 100% రిజర్వేషన్ అనేది విరుద్ధం అని చెప్పి కోర్టు తన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీని ప్రకారంగా చూసినట్లయితే కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ డాక్యుమెంట్ 152 పేజీల డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు 152 pages డాక్యుమెంట్. ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగిందో గవర్నర్కి ఎంత పవర్ ఉందా, గవర్నర్కి మనకు 5th పార్ట్లో ఏముంటుందంటే ది గవర్నర్ కెన్ ఎంపవర్ టు మేక్ ఏ లా, అంటే ఎట్లుంటుందంటే ఎగ్జిస్టింగ్ లాని మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి, కొంచెం మార్పులు చేర్పులు చేసి అనుకుంటే ఆ యొక్క ఏరియాకి డెవలప్మెంట్ పరంగా ఉంటుంది కాబట్టి. బట్ అన్కాన్స్టిట్యూషనల్గా అంటే ఒక్క సైడ్గా రిజర్వేషన్ కల్పించకూడదని చెప్పి ఈ యొక్క కోర్ట్ అనేది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా చూసినట్టయితే మనకు ఏదైతే ఈ యొక్క జూనియర్ పంచాయత్ సెక్రటరీలో కూడా ఈ పాయింట్ మీద కనుక రేస్ చేసినట్టయితే డెఫినెట్గా 100% రిజర్వేషన్ అనేది అప్లికబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 75% రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మనకు జిఓఎంఎస్ నెంబర్ 109 కూడా చెప్తా ఉంది. కాబట్టి ఈ షెడ్యూల్ ఏరియాస్లో షెడ్యూల్ పీపుల్స్తో పాటు వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉంటారు, అదర్ దెన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించకూడదని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి మీరు కల్పించాలనుకుంటే యూ కెన్ గో విత్ ద 50% అని చెప్పి కూడా కోర్టు క్లియర్గా తన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో
ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీలో కూడా నేను జీఓఎంఎస్ నెంబర్ నా 495 మరియు 494ని క్లియర్గా నేను సెర్చ్ చేసినాను. ఆ యొక్క ఏదైతే జీవోస్ మనకు డైరెక్టరీ ఉంటుందో దాంట్లో జియోఎంఎస్ నెంబర్ 494 మరియు 495 నాకు లభించలేదు. సో దీని ప్రకారం చూసినట్టు గవర్నమెంట్ ఆ ఫైల్స్ని హైడ్ చేసినట్టుంది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. సో మనం చూడాలి గవర్నమెంట్ ఏ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో మొత్తం మీద అయితే ఇది నేను మీకు ఈ డౌట్స్ అని క్లియర్ చేశాను అనుకుంటా ఉన్నాను. సో టీచర్స్ రిక్రూట్మెంట్ ఏదైతే జీవో ఉందో దాన్ని కూడా కోర్టు తోసుకొచ్చింది కాబట్టి సో 100% రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ కాదు షెడ్యూల్ ఏరియాస్లో. కాబట్టి జూనియర్ అన్ని జాబ్స్కి ఇది అప్లికేబుల్, నాట్ ఓన్లీ టు ద టీచర్స్, అన్ని జాబ్స్కి అప్లికేబుల్. కాబట్టి జూనియర్ పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్లో కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్లో కూడా దీనికి అప్లికేబుల్ అవుతుందని నా యొక్క భావన. ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.